శాఖల మీద జరిగినప్పుడు కేసీఆర్ గారు అధికారం వచ్చినప్పుడు మహమూద్ అలీ గారు కేసీఆర్ గారు క్యాబినెట్ ఇప్పుడు గౌరవంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. ఇవాళ 56 మంది విద్యార్థులు చనిపోతే దాని మీద సమీక్ష పెట్టలేదు కదా. రేవంత్ రెడ్డి గారా? మైనార్టీ స్కూళ్లలో 56 మంది విద్యార్థులు చనిపోయారు. దాదాపు 22,000 మంది విద్యార్థులకు అస్తిత్వకు గురైనరు. దానికి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తాడా? నేను ఏమంటున్నంటే రేవంత్ రెడ్డి గారు లేకుండా నడుస్తుంది. నేను రాష్ట్రపతి పాలన పెట్టి నడుస్తుంది. అంటే ఒకటి వెంకటేశ్వర్లు గారు ఆయన కూడా అడుగుతున్నారు కదా, మీ పాలనలో కూడా ఇవేం జరగలేవా అన్న ప్రశ్న. పాలన జరిగినట్టు చూపెట్టమనండి మేడం. ఇలా వాళ్ళు మాట్లాడడానికి ఈజీ ఉంటుంది. 6 గ్యారెంటీలు ఏం చేశారు, 400 స్కీములు ఏం చేశారు. మూసీ డిపిఆర్ మీద 140 కోట్ల ఎవరికి ఇచ్చారు? మూసీ డిపిఆర్ మీద 140 కోట్లు రిలీజ్ చేశారు. ఎవరికి ఇచ్చారో, ఏ కాంట్రాక్టర్ ఇచ్చారో పాకిస్తాన్ నిషేధంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు లెక్కలేదు. మూసీ అక్కడనే ఉన్నది, రైతు రుణమాఫీ అక్కడనే ఉన్నది, 2,500 అక్కడనే ఉన్నాయి, పిల్లలకి ఇస్తున్న కార్డులు అక్కడనే ఉన్నాయి. ఎక్కడ మీరు అన్నది నిజమే, చేస్తూ ఉంటాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒక నిమిషం ఆగండి దయాకర్ గారు, ఆయన పాయింట్ మళ్ళీ చేయగలుగుతారు మేడం. ఇప్పుడు 1.5 year అయింది మేడం. ఇంకో 2.5 మళ్ళీ ఎలక్షన్, 6 నెలల ముందే ఎలక్షన్ వస్తారు. ఏం చేస్తారు? మాకు ఢిల్లీకి పోతే అప్పు చేయట్లేదు, చెప్పుడు దొంగలు లెక్క చూస్తున్నారంటే ఇంకెవరు ఇస్తారు మేడం? అక్కడ పాకిస్తాన్ లో అప్పిస్తున్నారు కానీ ఇప్పుడు మన తెలంగాణకి ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతానంటే 77,000 కోట్లు ఇచ్చిపోయారు. మేం చేసిన అప్పులు 30 లక్షల కోట్ల సంపదను సృష్టించాము. 35,000 కోట్లు యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టాము, కాళేశ్వరం కట్టాము. 1,86,000 కోట్ల అప్పు చేసి 1.5 year లో ఎక్కడ పెట్టిందో కూడా తెలియదు. మొత్తం వ్యతిరేకతనే. 13,000 గ్రామాలలో మొత్తం వ్యతిరేకతనే. 6 మినిస్టర్ లేరు, ఏ స్కీములు లేవు, గ్యారంటీలు లేవు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, కరెంటు లేదు, వాటర్ లేదు. మొత్తం నేను ఏమంటున్నా ప్రజలు వ్యతిరేక. నేను చెప్పే మాట కాదు మేడం. సోషల్ మీడియా వెళ్ళండి, కనిపిస్తుంది కదా నేను ఏం చెప్పింది. దయాకర్ గారు, సో అంటే ఏంటి వెంకటేశ్వర్లు గారు చెప్పిన పాయింట్ కూడా నిజమే కదా. అంటే పాకిస్తాన్ కి అప్పు పుడుతుంది కానీ తెలంగాణ రాష్ట్రానికి అప్పు పుట్టదా? మీరేమంటారు? అవగాహన లేదు ఆ మిత్రుడికి. నీకు అవగాహన ఉంటే చెప్పండి. నీకు అవగాహన, నువ్వు 10 ఏళ్లు పాలించి ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయినావు. మేనిఫెస్టోలో లేదు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 2 లక్షలు ఇచ్చారు. మా మేనిఫెస్టోలో 50,000 ఉంది. నేనేమంటానంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టో కరెక్ట్ లేదు. ఇలా మీరు కామారెడ్డి డిక్లరేషన్ మీద 20,000 కోట్లు కేటాయిస్తాని 11,000 కోట్లు కేటాయించారు బీసీలకు. మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ 50,000 కంటే ఎక్కువ లేదు. మీరే December 9th మళ్ళీ టైం ఇస్తాను ప్లీజ్. ఆయన మాట్లాడినివ్వండి. బీసీలకు ఇచ్చింది 350 కోట్లే. లేదు మీరు రండి. బీసీ డిక్లరేషన్ గౌరవ్ కేసీఆర్ గారు ఏం పెట్టారు మీకు చర్చ ఒక నిమిషం అండి. దయాకర్ గారు మీ సింపుల్ ఆన్సర్ ఒకటి చెప్పండి. మీరేమంటారు? ఈ అసంతృప్తిని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ హరీష్ రావు పడుతున్నారా? ప్లీజ్ అండి వెంకటేశ్వర్లు గారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి 35 లక్షల మందిని సంచార జాతులు, సేవా కులాలు, ఉత్పత్తి జాతులను ప్లీజ్ మీకు మళ్ళీ టైం ఇస్తాను. మీరు ఇంటరప్ట్ అవుతే నేను ఎండింగ్ తీసుకోండి మీ దగ్గర ప్లీజ్. దయాకర్ గారు మీరు ఏం చెప్తారు? దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ కులగణన జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర కులగణను ప్రతీగా తీసుకొనే ఇవాళ కేంద్రం దిగొచ్చింది. ఇవాళ వాళ్ళు అంటా ఉన్నారు మేము కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉంది, ఏడాదిలోపే కులగణన చేసి చూపించగలిగినాం. మీరు 10 ఏళ్లు పాలించి కనీసం బీసీలకు 350 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఆ బీసీలకు అత్యధికంగా ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీనే. మీరు గుర్తుపెట్టి చర్చకు మీరు సిద్ధం కాండి. ఇప్పటికే మేము ఇవాళ 11,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినాం. ఇవాళ అన్ని బీసీలకు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా కులగణన ఏర్పాటు చేసినాం. బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాలు పెద్దపీట వేయబోతా ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బీసీలకు మొదటగా ద్రోహం చేసింది మీరు. బీఆర్ఎస్ పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇవాళ మీరు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రజోత్సవ సభలో ఇప్పుడు మీరు అంటున్నట్లుగా దయాకర్ గారు బీసీల పైన కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఏదైతే రానున్న మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా? బీసీలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేసింది. మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీని అధ్యక్షుడిగా చేయమనండి. ఇవాళ మేము ఒక దేశానికి దళితుల్ని జాతీయ అధ్యక్షుడు చేసాం. ఇక్కడ తెలంగాణలో ఒక బీసీని
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా చేసుకున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు పార్టీ పెట్టిన కాడి నుంచి ఒక కుటుంబం మాత్రమే కేసీఆర్ గారే ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఉంటే మీరు అధ్యక్ష పదవికి ఏర్పాటు చేస్తారో మీరు చెప్పండి. మీరు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు బీఆర్ఎస్ పార్టీకి. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీని అధ్యక్షులు చేయండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు ఏం చెప్తారు? అంటే మీరు కూడా గతంలో దళిత సీఎం అన్నారు, ఇప్పుడు ఈయననేమో మరి దయాకర్ గారేమో బీసీని చేయండి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు దయాకర్ సార్ చేసినటువంటి ఆన్సర్ కు రేవంత్ రెడ్డి గారే మ్యాండేటరీ ఇచ్చారు. ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ దళిత సీఎం చేస్తా అని గౌరవ్ కేసీఆర్ గారు చెప్పారు. ఎలక్షన్ లో నేను దళిత సీఎం చేయట్లేదు, నేనే సీఎం అవుతానని ఎలక్షన్ కి వెళ్లారు. మ్యాండేటరీగా ఓట్లు వచ్చినాయి, 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే బీసీలకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే అర్హత లేదంటున్నానంటే, మీరు బీసీ కులగణన చేసినప్పుడు మొత్తం రంగారెడ్డి హైదరాబాద్ లో 50% కూడా చేయలేదు. సంచార జాతులను, సేవా కులాలను, ఉత్పత్తి జాతులను చూపెట్టకుండా, ఎలక్షన్ కమిషన్ మ్యాండేటరీ లేకుండా మీరు 3,33,00,000 మందినే చూపిస్తున్నారు. 1,17,00,000 కుటుంబాలకు మీరు సర్వే చేసిందే 1 కోటి మందికి, మొత్తం 35 లక్షల మందిని చచ్చిపోయారని చూపిస్తున్నారు. ఇదంతా రాంగ్ గా జరిగింది. ఓకే, మీరు చేశారు, అందరు సహకరించారు. 42% ఇవ్వడం కోసం మీరు గవర్నర్ గారి దగ్గర ఆమోదం పొందారు, మీరు ఢిల్లీకి పంపించారు. మరి 9th షెడ్యూల్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఎలక్షన్ పెడతారు, ఎప్పుడు బీసీ కులగణన మీద రిజర్వేషన్లు ఇస్తారు, అది కూడా చెప్పాలి. నేనేమంటున్నానంటే బీసీ కులగణన మీద మేము 10 ఏళ్ల ముందే 2014 కుటుంబ సర్వే చేశాము. ఎవరెవరి వాటా మేము 2013-14 గవర్నమెంట్ వచ్చినప్పుడు బీసీ పాలసీని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అప్పుడున్నటువంటి మోడీ గారికి పంపించాము. ఇప్పుడు అది అక్కడనే ఉన్నది, మళ్ళీ మీరు పంపించింది అక్కడనే ఉన్నది. మరి మోడీ గారి దగ్గర మీరు ప్రయత్నాలు చేసి తెలంగాణలో బీసీల వాటా, సంచార జాతుల వాటా, ఎంబీసీల వాటా తేల్చండి, ఎలక్షన్ పెట్టండి. మీరు ఇస్తానన్నటువంటిది ఇవ్వండి. మేము అడ్డుపడతలేం కదా, మీరు ఇస్తారన్న దానికి మాట్లాడే అర్హత లేదని చెప్తే ఇప్పటిదాకా బీసీ కులగణనలో 36 లక్షల మంది ఎందుకు తప్పు చూపించారు? సంచార జాతుల లెక్క లేదు. నిరంజన్ గారిని, భూసాని వెంకటేశ్వరరావు గారిని కలిసి మాట్లాడితే ఆ స్టేటస్ తీసుకోలేదు, మళ్ళీ రీ చేశారు, మళ్ళీ రీలో కూడా రాలేదు. నేనేమంటానంటే తప్పులు జరిగినాయి, సవరించుకోవాలి గవర్నమెంట్. 30-40 లక్షల మంది తక్కువ చూపెట్టారు. ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అది చెప్తే స్టాట్స్ ప్రకారం వెళ్ళాలి. దయాకర్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ విజయ్ గారు, సో ఏంటి